హైదరాబాద్ బంజారాహిల్స్లోని కొమరం భీం ఆదివాసీ భవన్లో జూలై 25, 26 తేదీలలో విశ్వమాంగళ్య సభ నిర్వహించనున్నారు. యుగనాకుల మాతృత్వం పేరుతో జరిగే ఈ సభ వివరాలను జాతీయ సంస్థ సభ్యురాలు వృషాలి జోషి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వెల్లడించారు. ఉద్యోగం, మాతృత్వాన్ని సమన్వయం చేసుకుంటూ రాణిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే ఈ సభ ముఖ్య ఉద్దేశం. ఈ 2 రోజుల కార్యక్రమానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మహిళల మధ్య సామాజిక, సాంస్కృతిక సంబంధాలను పటిష్టం చేసేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. వివరాలు జూలై 25 మరియు 26వ తేదీలలో హైదరాబాద్లోని సేవాలాల్ బంజారా భవన్లో దక్షిణ భారత ప్రబోధక్ బైఠక్ సమావేశాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా జూలై 26వ తేదీన శ్రీ మోహన్ భగవత్ గారు యుగానుకుల మాతృత్వం అనే అంశంపై ప్రసంగిస్తారు. అనంతరం ఒక ప్రత్యేక ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ హైదరాబాద్ కార్యక్రమానికి దక్షిణ భారతం నలుమూలల నుండి సుమారు 1300 మంది మహిళా ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సంస్థ గురించి మీడియా ముక్తులకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను. విశ్వమాంగళ్య సభ గత 16 సంవత్సరాలుగా మహిళా సాధికారిత, కుటుంబ వ్యవస్థ పరిరక్షణ మరియు సామాజిక జాగృతి కోసం దేశవ్యాప్తంగా నిరంతరంగా కృషి చేస్తోంది. నా మాతో పరదైవతం, తల్లిని మించిన దైవం లేదు అనేది విశ్వమాంగళ్య సభ యొక్క ప్రధాన నినాదం. ఈ సంస్థ వ్యవస్థాపకురాలు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన పూజనీయ ఆచార్య స్వామి జితేంద్రనాథ్ మహారాజ్ కాగా, సంస్థకు మార్గదర్శకులుగా పరమ పూజనీయ శ్రీ మోహన్ భగవత్ గారు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లోని కార్యక్రమం